సో ఆయిల్ మసాజ్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చెప్పుకుందామా. చాలామంది ఒక గిన్నెలో అంటే గోరువెచ్చిన ఆయిల్ స్కాల్ప్కి అప్లై చేయాలి అంటే ఒక గిన్నెలో తగినంత ఆయిల్ తీసుకొని వాళ్ళ హెయిర్కి అంటే డైరెక్ట్గా వేడి చేసేస్తుంటారు స్టవ్. బట్ అది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మనం హెర్బల్ ఆయిల్స్ యూస్ చేసినప్పుడు మనం అలా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి వేడి చేయడం వల్ల దానిలోని మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి తొలగిపోతాయి అండ్ అది వర్కౌట్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పెద్ద వెజల్ని తీసుకొని దాంట్లో వాటర్ పోర్ చేసి వాటర్ని హీట్ చేయాలి. సో ఈ హాట్ వాటర్లో మనం ఒక చిన్న బౌల్లో మన హెయిర్కి తగినంత ఆయిల్ తీసుకొని ఈ హాట్ వాటర్లో వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మరీ వేడిగా కూడా మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆయిల్ని తీసుకొని మన హెయిర్ని కూడా మనం పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ స్కాల్ప్ పైన ఆయిల్ని పెట్టేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకొని దాని తర్వాత మన హెయిర్ మొత్తం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి దాని తర్వాత మనం సూటబుల్ హెర్బల్ షాంపూ అండ్ కండిషనర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించుకోవచ్చు. లేదు మాకు ఇంకా స్కాల్ప్కి ఆయిల్ బాగా పట్టాలి, బాగా ఎక్కువ నరిష్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ ఆయిల్ని పెట్టేసుకొని ఒక వార్మ్ టవల్తో మన హెడ్ని పెట్టుకొని ఉన్నామనుకోండి, మనకు ఆ ఆయిల్ అనేది స్కాల్ప్ షాఫ్ట్లోకి రూట్స్లోకి హెయిర్ అనేది అబ్జార్బ్ చేయబడి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. సో తెలుసుకున్నారు కదా ఈ ఆయిల్ మసాజ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అండ్ మనం ఆయిల్ మసాజ్ని ఏ విధంగా చేసుకోవాలో. సో ఇప్పటి నుంచైనా ఇవి స్టార్ట్ చేసేసి మనం ఈ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుందాము. థ్యాంక్ యూ.